అందరికి నమస్తే అన్న. నేను మీ రైతు తమ్మి నార్జున. మళ్ళీ ఈరోజు మా సోలకాయలు తెంపినాడు మా మామ. మళ్ళీ సోలకాయలు బాగానే తెంపినారు. ఈరోజు 21 మంది వచ్చినారు. ఇగో సంచులు అయితే ఎత్తుకుపోతున్నారు. ఒకటి 65 కేజీలు అట్లా వస్తుంది. మరి రైతు పని అంటే ఆశ కాదు. ఇక చూడండి మళ్ళీ అట్లుంటుంది రైతు పని. అక్కడ మా అవసరం కదా. నేను ఈరోజు బాగా అడుగుదాము. కాదు మామ ఎన్ని సంచులేనాయి? 18. ఎంతమంది వచ్చినారు కూలోళ్ళు? 20 మంది. 20 మందా? పర్లేదు మా బాగానే చెప్పినారు. 18 అయితే బాగానే కష్టపడుతున్నాడు అన్న. ఇగో ఏమో పడగా అలా 65 కేజీలు అంటే మామూలుగా ఉండదు. ఇక మరి ఏమో మొత్తం ఇక్కడ వచ్చేసి 20 సంచులు ఉన్నాయన్న. 20 సంచులు బాగానే కష్టపడి మా వాళ్ళు అయితే మొత్తం అయితే బాగానే వేసినారు. మరి లోడ్ ఏ విధంగా వేసిన వాళ్ళు అడుగుతాము. ఈ లోడ్ ఎక్కడ అవుతుందో చెప్పు మామ. ఎక్కడ అవుతుంది లోడు? కోడుమూరికా? కూరగాయల మార్కెట్కా? నేను అటు నుంచి పోతున్నా అంటే ఎప్పటి నుంచి పోతున్నావు? నెల అవుతుందా? మామూలుగా ఎంత ఇస్తారు ఒక బారకి? బాడీ మళ్ళీ ఏమైనా గిడుతుంది అంటావు రైతులకి? రైతులకే మనం మంచిగా చేయాలని. ఎట్లానా? రైతులకి ఇట్టాలని మనం తక్కువ చూస్తున్నాం. అంటే మామూలు ఎంత పోతుంది సంచి ఒకటి మార్కెట్లో? ఒక సంచి వచ్చేసి 1500. 1500. మనం ఎంత పోతుంది? మనం వచ్చేసి 350. 350. పర్లేదు. మళ్ళీ అయిపోయింది లోడ్ అయితే. ఇప్పుడు పోతుంది లోడు. మళ్ళా ఇప్పుడు మార్కెట్కి అయితే పోతున్నారు. ఒకటే పొలం కాడ కాదు, వేరే పొలాల కాడికి ఎక్కడైతే కూరగాయలు ఉన్నాయో ఆ కూరగాయలన్నీ ఆటోకి వేసుకొని కోడుమూరు మార్కెట్కి అయితే పోతారన్న. మళ్ళీ రైతు కష్టం ఇట్లా ఉంటుంది. ఇది సోలకాయల పంట వాళ్ళది. ఇగో చూడండి అన్న, బాగానే ఉంది సోలకాయ పంట. ఇంకో కోత వస్తుంది. ఒక కోత అయిపోతే మళ్ళీ దీన్ని పెరికేయాల్సిందే. ఏం లేవు కదా చూడండి. ఇగో మొత్తం అయిపోయింది. కింద నుంచి పై వరకు చూడండి. ఏం అసలు పూత కానీ కాయలు కానీ ఏం లేవు. ఇది ఒక్క కోత మాత్రం వస్తుంది. మరి ఇక బాగానే కోత వచ్చింది. ఒక 4 కోతలు దింపినారు. ఇప్పుడు ఇది ఇప్పుడు 5వ కోత. 5వ కోత కూడా అయిపోయింది. మళ్ళీ ఇంకో కోత వస్తే వచ్చేమనుకుంటున్నాం. మరి బాగానే కష్టపడుతున్నారు మన రైతులంతా. చాలా కష్టపడుతున్నాం అబ్బా. కొంచెం మంచి గిట్టుబాట్లు వస్తే బాగుంటుంది రైతులకు. వీడియో నచ్చినట్టయితే కొంచెం లైక్ చేయండి అన్న. అలాగే రైతులకు సపోర్ట్ చేయండి.